అది మాకు క్లాస్ శాసనంగా ఆత్మీయంగా వినమ్రంగా వారికి మీ అందరి కర్తవ్యాల మధ్య స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పండి.
మేడం అలాగే మన మండల విద్యాశాఖ అధికారులుగా అలాగే అధ్యక్షులు శ్రీ టి విజయ్ కుమార్ గారిని పట్టణ ప్రధాన పట్టణ ఉపాధ్యక్షులు ఆర్యకర్త వస్తానాయుడు టీడీపీ నాయకులు పట్టణ ఆత్మీయ అతిథులుగా ఒక ఇద్దరిని ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే సభ్యులకు ఆహ్వానించడం జరుగుతుంది. ప్రదర్శించుకోవడం అనేది జరిగింది.
విద్యాశాఖ తరఫున మీకు ప్రకటించినటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మన అందరికీ అండదండగా ఉంటున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2 మాటలు. సో ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. వేదిక మీదటువంటి ఎంఈఓ గారికి, అలాగే పెద్దలు మా రాష్ట్ర పార్టీ నాయకులు శ్రీరామ్ చంద్ర కుమార్ గారికి, అలాగే మా రాష్ట్ర పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే జెడ్పీసీ యామిని గారికి, అలాగే మా గురువులు మా శివకుమార్ గారికి, మా గురువు గారికి, అలాగే నా మిత్రుడు సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి చంద్రనారాయణ గారికి, రహీమ్ గారికి, ఇజ్రాయల్ గారికి, మస్తాన్ నాయుడు గారికి, అలాగే పెద్దలు మా కరుణాకర్ గారికి, అలాగే సోదరుడు నరసింహులు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా, మా చంద్రమౌళికి అందరూ కూడా పేరు పేరున అంటే గత 5 సంవత్సరంలో టీచర్స్ డే ఎక్కడ కూడా జరిగిన సందర్భం లేదు. నేను 95 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు, నా పిల్లలన్నా నేనంతా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా టీచర్స్ డేని 2 రోజులు జరిపేవాడు. ఒకటి స్పోర్ట్స్ డేగా, ఇంకోటి టీచర్స్ డేగా. ఎక్కడంటే ఒకసారి అసెంబ్లీ స్కూల్లో చేసాము, ఒకసారి టౌన్ హాల్లో చేసాము. బ్రహ్మాండంగా చేసేవాడు. ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం ఇంకా ఎక్కువ చేసేవాడు. తర్వాత మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు టీచర్స్ డేని నేను చేశాను. తర్వాత 5 సంవత్సరాలు అది మీకు తెలియాలా, నాకైతే తెలియదు. మళ్ళీ ఇప్పుడు మీ అందరి దయ వల్ల మళ్ళీ 2వసారి శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఖచ్చితంగా ఉండాలంటే ఖచ్చితంగా చేయడమ్మా. ఎందుకంటే నా మనసులో అయితే ఖచ్చితంగా టీచర్స్ డేని ఖచ్చితంగా మనం జరుపుకోవాలా. మామూలుగా ఊళ్ళకి ఒక ప్రాధాన్యత ఉందమ్మా. ఉపాధ్యాయులు అందరూ కూడా ఖచ్చితంగా ఆ రోజు సంతోషంగా వాళ్ళ చదువుకున్న రోజుల్లో అన్ని నెమ్మదించుకుంటూ వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేటువంటి ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఇద్దరు ఎంఈఓ గారికి, అలాగే అర్జున టీచర్స్కి, నా మిత్రుడు ముగ్గుల గారికి చెప్పాను. అయితే వర్షం వస్తున్నటువంటి కారణంగా షాదీ మందిరికి కార్యక్రమాన్ని మార్చారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మనం బ్రహ్మాండంగా జెడ్పీ హై స్కూల్లోనో లేకపోతే కేంద్ర కమిటీ హాల్లోనో ఈ ఉపాధ్యాయులను జరుపుకోవాలని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో గూడూరు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి, గూడూరు టీచర్స్ చేసినట్టు ఉపాధ్యాయ దినోత్సవం ఎక్కడ కూడా చేయలేదని చెప్పి మీరందరి యొక్క సహాయ సహకారాలతో నిరూపించాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, ఇక ఈనాడు ఈ విధంగా మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నామంటే మా చదువు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులదే. ఈరోజు సంఘంలో మేము ఉన్నామంటే, ఒకరితో మాట్లాడుతున్నామంటే ఆ యొక్క సాంప్రదాయాన్ని కానివ్వండి, ఆ గౌరవ మర్యాదలు కానివ్వండి, ఎవరితో ఈ విధంగా మాట్లాడాలని నేర్పించింది మా గురువులు. అంటే మీరు మా గురువులు లేదంటే మీరు కూడా మా గురువులు. ఎందుకంటే మీరు ఎంతోమంది విద్యార్థులకి చదువు చెప్పి, అలాగే ఈ యొక్క దేశ భాగభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతని మీరు తీసుకొని వాళ్ళకి మంచి ఉద్యోగాల్లోనూ, అలాగే అత్యున్నత స్థానం ఎదిగే విధంగా అందరూ కూడా పనిచేస్తారు. మీరు చేసే సేవ అందాయిత కదమ్మా. మీ దగ్గర నుంచే ఇప్పుడే మా జెడ్పీసీ గారు చెప్పారు, తల్లి తండ్రి తర్వాత మీకే స్థానం ప్రతి ఒక్కరిలో కూడా. కాబట్టి అటువంటి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో మీరున్నారమ్మా. గురువు అంటే చీకటి పాలతోనే వెలుగుగా అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా గురువులు సిద్ధార్థ కాలేజీ కళాశాల ఉండింది. మాకు మా సార్ శివకుమార్ గారు ఉన్నారు. అలాగే ఇంకో స్కూల్ ఉంది, ఆ స్కూల్లో మా గురువు గారు ఉన్నారు. బాగా కొట్టేవాడు, అంటే అప్పుడు చదివేవాడు కాదు మేము, కాబట్టి రోజు కొట్టేవాడు. ఆయన దగ్గర పోవాలంటే భయం వేసేది. మ్యాక్సిమం ఉన్నటువంటి ఆయన పీరియడ్ మాత్రం బయటకు చేసేవాడు, ఇక్కడ కొట్టాలని చెప్పి మస్తోదేవి అసలు పిలిచి కొట్టేవాడు. ఎందుకు కాదు ఆలోచన. ఈరోజు వచ్చినప్పుడు మా టీచర్స్కి ఎంఏ గారికి చెప్పారు, అయ్యా నాకు చదువు చేయబడినటువంటి మా గురువులు 2 ఉన్నారు, వాళ్ళని దయచేసి నా చేతుల మీదుగా సన్మానం చేస్తారని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆమోదించి అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైనప్పటికీ ఒక మంచి
కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా ఊళ్ళో రీజనల్ టీచర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నాకు ఎలక్షన్లో అందించిన సహకారం అంతా ఇంత కాదు. ఎందుకంటే అందరూ నాకు 99.9% నాకు ఓటేశారు. మీరు ఓటేశారు కాబట్టి మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనా నీ ఓటే కదా ఒక టీచరు దాదాపు 10-15 ఓట్లు ఇచ్చారు. ఎందుకంటే మీరు గతంలో మీరు గవర్నమెంట్ ద్వారా అనుభవించిన టార్చరు, గవర్నమెంట్ ద్వారా మీరు అనుభవించిన బాధలన్నీ కూడా కసిగా చేసుకుని మీరు ఈరోజు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ని తీసుకొచ్చినందుకు ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ టీచర్స్ విషయంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక ఉన్నటువంటి అందరూ కూడా మీ జైల్లో కాదు, కిరణ్ కానీ మా భాస్కర్ కానీ మా చంద్రబాబు కానీ రహీం కానీ అందరం కూడా మేము చిన్నప్పటి కాలేజీలో ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ విషయంలో అందరూ కూడా నిద్రదేవుల రాజకీయాల్లో వచ్చి ఈ విధంగా ఏదో మా తోచిన విధంగా పేదవాళ్ళకి సేవ చేసే విషయంలో ఉన్నాం. అలాగే ముఖ్యంగా అందరూ తెలిసి ఈరోజు విపత్తు బ్రహ్మాండ పూజ జరిగింది. చాలా మంది నిరాశరైనారు, చాలా ఆస్తి నష్టం జరిగింది, చాలా ప్రాణ నష్టం జరిగింది. ఈ విపత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈ వయసులో ఈరోజు దాదాపు చేసేవి మీద 22-30 కిలోమీటర్లు ఎక్కడ కూడా కూర్చోకుండా ప్రజలతో మాట్లాడి పరామర్శించి అందరి యొక్క బాగోగులు చూస్తూ ఉన్నారు. అలాగే మన నుంచి కూడా మన మున్సిపాలిటీ కూడా 4 మంది సిబ్బందితో కమిషనర్ గారు కూడా అక్కడికి వెళ్ళున్నారు. ఈరోజు వరద బాధిత సహాయార్థం గూడూరులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు 6 కోట్ల రూపాయలు ఈరోజు విపత్తుకి ఇచ్చినందుకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడు మీ మంత్రి లోకేష్ బాబు గారు నిత్యం దీనిపైన కమాండ్ కంట్రోల్లో కూర్చొని నిత్యం ఈ వరద విషయాలంతా కూడా విశ్లేషించి అధికారులకి సూచనలు సలహాలు ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఒక మంచి మంత్రి మీకు ఉండడం లోకేష్ బాబు గారు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజలతో తిరిగినటువంటి వ్యక్తి, బాధ్యత చేసేటువంటి అతను ఖచ్చితంగా మీ విషయంలో ఎప్పుడు కూడా మీ సమస్యల విషయంలో గతంలాగా ఈ గవర్నమెంట్ చేయదు. మీ పక్షపాతి ఈ గవర్నమెంట్ మీ పక్షపాతము మీతో ఉండే పరిస్థితి కాబట్టి ఎవరు కూడా ఈ గవర్నమెంట్ విషయంలో కూడా అపార్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మీ కోరికలు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే సెంట్రల్లో కూడా ఈరోజు మోడీ గారి పూర్తి సహాయ సహకారాలు ఈరోజు రాష్ట్రాలకు ఉన్నాయి కాబట్టి మీ న్యాయమైన కోరికలు ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పి నేను తెలియజేస్తూ మీకు అందరికీ కూడా తెలుసు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ సిపిఎస్ గురించి మాట్లాడినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కనే. అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మీరు ఒకసారి ధర్నాకి కూర్చుంటే నేను వచ్చాను. అప్పుడు అడిగారు, సార్ మీకెందుకు సార్ ఫ్యాక్షన్, మాకు లేదు ఫ్యాక్షన్ మీకు ఇది అని చెప్పి అడిగారు. ఎమ్మెల్యేకి ఫ్యాక్షన్ అడిగారు కాబట్టి ఆ బాధతో పోయి అడిగారు. ఇంత ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులు కాబట్టి సిపిఎస్ విషయంలో ఒక మంచి డిసిషన్ తీసుకోమని చెప్పి చెప్పారు. దాని తర్వాత నన్ను పిలిపించి కూడా చాలా మంది గట్టిగా మాట్లాడారు. అంటే మాట్లాడారంటే వాళ్ళు గట్టిగా మాట్లాడినా ఎవరు గట్టిగా మాట్లాడినా నేను ఏం అడగదలుచుంటో ఖచ్చితంగా అడుగుతా. దాంట్లో ఎక్కడ సాధ్యం చెప్పి నేను తెలియజేస్తూ అందరూ కూడా టీచర్స్, మా జూనియర్స్, మా సీనియర్స్ అందరూ కూడా చాలా మంది టీచర్స్, మా సబ్ జూనియర్స్ కూడా చాలా మంది టీచర్స్ అయినారు. అందరూ కూడా మరొకసారి ఉపాధ్యాయుల కోసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మీరు అందరికీ ఆయుర్వేదాలు ప్రసాదించాలని మీ యొక్క చేతులుగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఎంతో మంది ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, మంచి విద్యావేత్తలని, మీలాంటి ఎంపీఓలని, మీలాంటి టీచర్ని అందించాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. జై శ్రీరామ్. ఇటు వచ్చండి, ఇటు వచ్చండి. మేడం చూడండి, మేడం కొద్దిగా ఇట్లా కొద్దిగా ఈరోజు చక్కటి భరతనాట్యం మన ముందు ప్రదర్శించారు. వారికి గట్టిగా చప్పట్లు అభినందించాలి. వారికి ఆశిస్తులు ఉండాలి. కేవలం మరిన్ని కార్యక్రమాలు చేసి వారు అభివృద్ధి చెందాలని కూడా మనం ఈ సందర్భం కోరుకోవాలి. వారి గురువు
ఎంపీఓ గారి చేతుల మీదుగా అలాగే ఇద్దరు ఎంపీఓలు దయచేసి ఎవరు రాబోదండి. ముందు సన్మానాలు వాళ్ళందరినీ పిలిపించి శ్రేయోభిలాషులు స్నేహితులు వల్ల అందరికీ కూడా ఇక్కడ సన్మానం ఉంటుంది. దయచేసి ముందు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద సన్మానం. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. చేరు శ్రీనివాస గారు వాళ్ళు తిరగలేకపోతే బయాలజీ అసిస్టెంట్ ఒక మంచి నిపుణుల ఉపాధ్యాయులు వాళ్ళు ఈరోజు సపోర్ట్ పడాలి, అభినందించాలి. ఇది మన కార్యక్రమం, ఇది మన సభ, మన కోసం గౌరవ శాసనసభ్యులు వచ్చారు, ఈరోజు సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత ఎంబీఎస్ రోజా గారిని కూడా మీరు ఆహ్వానిస్తున్నాం. ఉపాధ్యాయ పక్షపాతి అదే కార్యక్రమాలు మున్సిపాలిటీ చేస్తారు. సీనియర్ నాయకులు వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళ చేతుల కూడా మేము ఇక్కడ సన్మానించాలనుకుంటున్నాం. దయచేసి మీరు కూడా ముందు రండి సార్. బిల్లు సత్యనారాయణ గారు, అలాగే కమ్మటి నాయకులు కరుణాకర్ రెడ్డి గారు, ఇజ్రాయిల్ గారు అందరూ కూడా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. ముందు అభివృద్ధికి సహకరించేవారు వారికి ఈరోజు మనం సంతోషంగా ఎమ్మెల్యే గారు మరియు నాయకుల ద్వారా ఈరోజు సన్మానించబడతారు. ఎంఈఓ గారు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మీకు ఈ కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో మేము చేసుకుంటున్నాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సిహెచ్ లలిత గారు, సిహెచ్ లలిత గారు గిరిబాబు గారు ఆహ్వానిస్తున్నాం. గిరిబాబు గారు రండి, ప్లీజ్ గిరిబాబు గారు మీరు లలిత గారు పగడాపల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. వారు పగడాపల్లి మండలంలో చివరి ప్రాంతం అయినా కూడా వాళ్ళు మన జరిగినటువంటి నాడు కార్యక్రమాల్లో కూడా చక్కగా పనిచేసి ఆ పాఠశాల సిద్ధయ్య గారు ఆయన కందరి గ్రామంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తిమ్మసముద్రం విడిచర్ల ఎందోడు ఇప్పుడు తండలో పనిచేస్తారు. చాలా కమిట్మెంట్ ఉపాధ్యాయులు చక్కగా బడి వేళలు పాటిస్తూ గవర్నమెంట్లో జేఆర్పేట స్కూల్ అంటే చాలా పాఠశాలలు ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా నడిచేది జేఆర్పేట స్కూల్ చాలా చక్కగా నడుస్తుంది. మనం ఎప్పుడైనా మనం గెలిచే కార్పొరేట్ స్కూల్ ఏమో అనిపిస్తుంది. మేడాలు చాలా నిదానంగా బడిని చాలా స్మూత్గా ట్యాకిల్ చేస్తూ ఒక మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మాండంగా నడునేలో ఆ బడిని తీర్చిదిద్దారు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే సార్. అన్నా ఎమ్మెల్యే గారు రండి అన్నా. చెరు శ్రీనివాసన్ సార్ 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 కొంచెం సార్ చెరు శ్రీనివాసన్ సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనందరూ కూడా సార్ అందరూ కొంచెం దూరం రండి. ఓకే చెప్పండి. ఆశిస్తూ సార్ చూడండి సార్ అందరూ ఒకసారి ఒక గొప్ప విద్యార్థి నాకు మైక్ దగ్గర పెట్టండి. పెట్టి ఆ కుర్చీలో కూర్చుంటూ మాతో ఫోటో తీసుకున్నాను. నేను ఆ రోజు అనుకున్నాను ఎంత వినయం, ఎక్కడ ఉంటే ఎంత సులువు రన్నింగ్ వాళ్ళు ఎక్కువ పైకి వస్తారు. అనుభవం మహత్య వేస్తావు అంటారు మహర్షి. దానికి ఉదాహరణ నేను ఈ మధ్య గూడూరు హై స్కూల్ వందేళ్ల పండుగ పుస్తకావిష్కరణ సందర్భంగా సార్ కొంచెం మైక్ మాట్లాడుతూ ఉంటే స్టేజ్ మీద వస్తూ పాదాభివందనం చేసి తర్వాత పైకి వచ్చాడు. అప్పుడు అన్నాను, సునీల్ నేను మంత్రిగా చూడాలి, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను. ఈ గొప్ప గురువు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఒక గొప్ప శిష్యుడిని సన్మానించుకునే భాగ్యం మా ఇద్దరు గురువులకి దక్కినందుకు మేము భగవంతుడు గొప్ప శిష్యుడే విజయకంలో చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ బాధ కూడా మాకు అత్యంత ఎప్పుడు వచ్చి నడుస్తున్నాడు, సునీల్ ఎడుతున్నాడు మంచికి వచ్చి సునీల్ మా ఇల్లు వాళ్ళ ఇంటే సంకేతుడు చెప్పు. సునీల్కి భగవంతుడు దీర్ఘాయుషు వారిని అన్ని ఐశ్వర్యాలు అన్ని పదవులు ఇంకా ఎంతో ఉన్నతికి ఎదగాలని మేము